హలో శ్రీ గౌరీ ప్రియ గారు. హలో సార్, ఎలా గ్రేట్ ఆంధ్ర. థ్యాంక్ యూ సో మచ్. ఏంటి మీ పేరు శ్రీ గౌరీ ప్రియ అని పూర్తిగా పిలవాలా, గౌరీ అనాలా, ప్రియ అనాలా, ఎలా మీ పిలవాలి? కంఫర్ట్ సార్. శ్రీ గౌరీప్రియ అనేది పూర్తి పేరు. చాలా మంది శ్రీ అంటారు, గౌరీ అంటారు, ప్రియ అంటారు, కొంతమంది జీపీ అంటారు. యువర్ కంఫర్ట్. గౌరీ ప్రియ గారు. ఫైన్. చెన్నై లవ్ స్టోరీ ఎస్ సార్. సినిమా రిజల్ట్ తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? హౌ ఆర్ యూ ఎక్స్పీరియన్సింగ్ రైట్ నౌ? వెరీ వెరీ హ్యాపీ సార్. వెరీ ఓవర్వెల్మింగ్ రెస్పాన్స్. అంటే ఒక మంచి సినిమా చేశాము అండ్ నేను ఒక చాలా మంచి పాత్ర చేశానంటే మై కెరియర్ బెస్ట్ అంటిల్ నౌ చేశాను అని ఒక మంచి ఫీలింగ్ నాకుంది. బట్ ఆడియన్స్ దీన్ని ఇంతలాగా ఓన్ చేసుకొని ఇంత రిసెప్షన్ చూపించడం, ఇంత కనెక్ట్ అవ్వడం సినిమాకి, బోత్ క్రియేటివ్లీ వర్ వెరీ సాటిస్ఫైడ్ అండ్ నంబర్స్ వైజ్ ఆల్సో ఇట్స్ డూయింగ్ వెరీ వెల్. సో వెరీ వెరీ హ్యాపీ సార్. అదొకటైతే సినిమా చూసిన చాలా మంది మీ పర్ఫార్మెన్స్ని స్పెషల్గా మాట్లాడుతున్నారు. ఎస్, అది మీరు థియేటర్లో కూడా చూసి మీరు అది ఎక్స్పీరియన్స్ చేసి చాలా హ్యాపీగా ఫీల్ అయింది సార్. ఎస్ అంటే థియేటర్ విజిట్స్కి వెళ్తూ ఉన్నాము. Yeah. సో ఎప్పుడు వచ్చినా కూడా నీవి అని చాలా ఓన్ చేసుకొని చాలా బాగా మాట్లాడుతున్నారు అండ్ వెరీ హ్యాపీ. మీరు అసలు యాక్టింగ్ స్కూల్ ఏమైనా వెళ్ళారా? యాక్టింగ్ క్లాసెస్ ఏమైనా తీసుకున్నారా? లేదు సార్. ఎందుకు అడిగానంటే ఈ క్వశ్చన్, కొన్ని ఇంటెన్స్ సీన్స్ మీరు చేస్తున్నప్పుడు మీ ఇక్కడ మీ నర్వ్ బయటకు వచ్చింది. Did you notice that? I'm so happy that you noticed it. ఎందుకంటే ఆల్ మై ఫ్రెండ్స్, పీపుల్ ఆర్ వెరీ క్లోజ్ టు మీ. నాకు కొంచెం కోపం వచ్చినా, నాకు కొంచెం బాధ అయినా నర్వ్ బయటకు వస్తుంది. వీడికి ఒక పేరు కూడా పెట్టారు, నర్వుగాడు అని అనమాట. మా ఫ్రెండ్స్ వీటి నర్వుగాడు అంటాడు. వచ్చాడు నర్వుగాడు వచ్చాడు అనగానే ఓకే దీనికి ఏదో కాలింది, అది ఏదో షీస్ యాంగ్రీ ఆర్ షీస్ సాడ్ అని తెలిసిపోతుంది అనమాట. సో ఇఫ్ ఐ హ్యావ్ ఎనీ అంటే ఎక్కువ ఆనందం వచ్చినా కూడా ఇట్ ఇస్ నర్వ్ పాప్స్ అవుట్ ఫర్ మీ. అది ఎందుకంటేనండి, ఇప్పుడు మామూలుగా యాక్టింగ్ అయితే అలా రాదు. ఐ నో. అది మొత్తం లోపల నుంచి తెచ్చుకున్న ఎమోషన్ని నిజంగా ఎక్స్పీరియన్స్ అయితే తప్ప అలా నర్వ్స్ బయట కనపడవాడు. థ్యాంక్ యూ సార్. ఏడ్చినప్పుడు, తర్వాత అరిచినప్పుడు, కోపంగా ఉన్నప్పుడు ఇలాగా అవ్వదు. మళ్ళీ నేను గమనించాను, అది ఏమన్నా మామూలుగానే అలా ఉందా అనుకుంటేనేమో మళ్ళీ ప్రెజెంట్ సీన్స్లో ఉన్నప్పుడు లేదు, ఇట్స్ నార్మల్. Thank you for observing. Means a lot to me. So you're a natural actress. Thank you. నాకు అర్థమైంది అది. Thank you, sir. సో మీరు ఏంటి మీ మొత్తం కెరీర్లో స్టార్టింగ్ మీరేం టీవీలో యాంకరింగ్ చేశారా? యాంకరింగ్ చేయలేదు సార్. ఐ వాజ్ లెర్నింగ్ సింగింగ్. చిన్నప్పటి నుంచి కర్ణాటక సంగీతం, లలిత సంగీతం నేర్చుకుంటూ పెరిగాను. ఓ సింగర్ కూడా? సింగర్, యా. సో అంటే నాట్ లైక్ ఐ డెంట్ టేక్ ఇట్ అప్ యాజ్ అ ప్రొఫెషన్ ఆర్ ఎనీథింగ్. కానీ సంగీతం నేర్చుకుంటూ పెరిగాను. కొన్ని రియాలిటీ షోస్లో అలా పార్టిసిపేట్ చేశాను. దెన్ కొంచెం అక్కడ నుంచి కొంచెం ఆ ఎక్స్పోజర్ టు ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ, అంటే చిన్నప్పటి నుంచి సినిమా చూస్తూ పెరిగాను కానీ ఇండస్ట్రీకి ఎప్పుడు ఆ ఎక్స్పోజర్ అనేది లేదు, బికాస్ ఐవ్ నాట్ బిన్ దేర్. బట్ మెల్లమెల్లగా అలా కంటిన్యూ అవుతూ అలా అట్ వన్ పాయింట్ మిస్ హైదరాబాద్ 2018 గెలవడం. దాని తర్వాత వెంటనే కోవిడ్ అయిందనమాట. మన 2020లో ఒక 2 years గ్యాప్లో అప్పుడే నా కాలేజ్ అయిపోయింది. ఇంకా కోవిడ్ అయింది. కోవిడ్లో ఐ గాట్ మై ఫస్ట్ బ్రేక్. మెయిల్ ఆహాలో ఉంది. ఇంకా అక్కడి నుంచి అలా సినిమా తర్వాత సినిమా వస్తుంది. కాలేజ్ ఏంటి, మీ ఎడ్యుకేషన్ ఏంటి? I went to St. Francis Begumpet. I did bachelor's in management studies. I'm a very management marketing geek అనమాట. నాకు ఆ టాపిక్స్ చాలా ఇంట్రెస్ట్. యా. సో భవిష్యత్తులో మీరు కూడా మార్కెటింగ్ ఇన్ ద సెన్స్ మరి ప్రొడక్షన్లో దిగుతారేమో, బిజినెస్ సైడ్? తెలియదు సార్, ఇంకా యాక్టర్ అవుతాననే తెలియదు నాకు. ఇక్కడ ఈరోజు ఇవాళ ఉన్నారు. మేబీ నెక్స్ట్ ఫ్యూ ఇయర్స్లో ఏమవుతుందో తెలియదు. సింగర్ అవ్వాలని అనుకున్నారు ఎప్పుడన్నా? మరి మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ కదా మీది. అంటే ఫుల్ టైమ్గా కాదు సార్. అంటే ఐ వాజ్ లెర్నింగ్ సింగింగ్. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మై పేరెంట్స్ బిలీవ్ చదువు కాకుండా పిల్లని ఒక ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీ, ఒక లెర్నింగ్ ఉండాలి, ఒక ఎక్స్పోజర్ ఉండాలి అని చెప్పి దే మ్యూజిక్ క్లాస్లో జాయిన్ చేయడం చేశారు. అండ్ నేను కూడా స్కూల్లో ఐమ్ వెరీ యాక్టివ్ చైల్డ్ అనమాట. ఉన్న ప్రతి కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేసేదాన్ని. బీట్ డిబేట్స్, బీట్ ఎలక్యూషన్స్, బీట్ డాన్స్, స్పోర్ట్స్, ఎవ్రీథింగ్. సో ఫర్ మీ పార్టిసిపేషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. అందుకనే చిన్నప్పటి నుంచి ఒక ఊహ తెలియని వయసు నుంచి ఇవన్నీ చేస్తూ వచ్చాను. కాబట్టి మేబీ ఆ స్టేజ్ ఫియర్, ఆ భయం, ఆ కొంచెం జంకడం అలాంటివి నాకు లేవు. ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ సంథింగ్. బట్ నేనేం తప్పు చేయట్లా. అది కొంతమందికి నచ్చచ్చు, నచ్చకపోవచ్చు. బట్ నేను భయపడుతూ చేయాల్సిన అవసరం లేదు అనే అండర్స్టాండింగ్ అండ్ లెర్నింగ్ నాకు చాలా చిన్న వయసు నుంచి స్టార్ట్ అయింది. సో దట్స్ ద రీజన్. సో సింగింగ్ ప్రొఫెషన్ కాకపోయినా ఇప్పుడు మీరు యాక్టర్స్ అయిపోయారు కాబట్టి, భానుమతి గారు ఆవిడ పాటలు ఆవిడే పాడారు. ఎగ్జాక్ట్లీ సార్. మీరు ఇందులో మరి ఎందుకు పాడలా? పాడలేదంటే దట్స్ ఫర్ మేకర్స్ టు డిసైడ్. బట్ మేబీ ద టైమ్ విల్ కమ్. అంటే అది గౌరవంగా అటు నుంచి వస్తేనే బాగుంటుంది. అది వాళ్ళకు గౌరవం, నాకు గౌరవం. సో ఐ థాట్ ఐల్ జస్ట్ బీ సైలెంట్ అబౌట్ ఇట్. ఇట్ ప్రాబ్లీ హ్యాపెన్ సమ్ డే. ఎందుకంటే మీ డబ్బింగ్ మీరే చెప్పుకుంటున్నారు ఆబ్వియస్లీ. yes of course. తమిళ కూడా మీరే చెప్పారు. తమిళ్లో కూడా నేను. yes. అసలు మీ తమిళ ముందర ఎక్స్పోజర్ లేదు? ముందర అస్సలు లేదు. ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పుడు నేను చెప్పలేదు, బికాజ్ లిటరలీ ఫస్ట్ ప్రాజెక్ట్ అప్పుడు అర్థం కూడా అయ్యేది కాదు భాష. తర్వాత లవర్కి నేనే చెప్పాను, హ్యాపీ రాజ్కి కూడా నేనే చెప్పాను.
ఐ స్పీక్ సో మచ్ తమిళ్ దట్ పీపుల్ థింక్ ఐఎమ్ తమిళియన్. నేను తెలుగు అమ్మాయినండి, తమిళ అమ్మాయిని కాదు. బట్ తెలుగు వాళ్ళు తమిళ వాళ్ళు ఇద్దరు ఓన్ చేసుకున్నారు. సో థ్యాంక్ యూ ఫర్ దట్. అంత ఫాస్ట్గా ఎలా పట్టుకున్నారు లాంగ్వేజ్ని? ఏమో సార్ ఇష్టం అంతే. ఇప్పుడు అంటే మనం ఎంత కాదన్నా మనం తెలుగులో మాట్లాడుకుంటాం, తెలుగులో అంటే కోపం వస్తే ఫస్ట్ తెలుగు వచ్చేస్తుంది, ఎందుకంటే మదర్ టంగ్ కాబట్టి. ద కంఫర్ట్ యూ హ్యావ్ ఇన్ మదర్ టంగ్ ఈజ్ డిఫరెంట్. సో మన తెలుగు ఎలాగో ఉంది, కానీ వాళ్ళు నాకు స్క్రిప్ట్స్ చెప్తున్నప్పుడు కానీ, వాళ్ళు నరేషన్స్ ఇస్తున్నప్పుడు, లేదా వాళ్ళ డైలాగ్స్ కానీ, వాళ్ళకి ఏదైనా సీన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నప్పుడు కూడా ఇట్స్ మోర్ నైసర్ వెన్ దే డూ ఇట్ ఇన్ తమిళ్. మనకి ఇప్పుడు తెలుగులో ఇప్పుడు మా డైరెక్టర్ తెలుగు ఆయన, నేను తెలుగు అమ్మాయిని, అని తెలుగులో ఇలా కాదు నాన్న అలా అని చెప్పి అంత తెలుగులో క్లియర్గా చెప్తే మనకు ఆయన నిజంగా ఏమనుకుంటున్నారో బాగా అర్థం అవుతుంది. లాస్ట్ ఇన్ ట్రాన్స్లేషన్ అవుతుంది మేబీ భాషలు మారడం వల్ల, తప్పేం కాదు. బట్ ఆ మదర్ టంగ్లో ఉండే ఇదే వేరు. సో అలా ఐ థాట్ ఐ షుడ్ రియలీ లెర్న్ ద లాంగ్వేజ్. అంటే ఇంగ్లీష్లో చెప్పిన దానికి తమిళ్లో చెప్పిన దానికి ఎంత కాదన్నా తేడా ఉంటుంది కదా, అది ఏంటి పట్టుకుందాం అని చెప్పి నాకు వచ్చిన తమిళ్ అంతా నా స్క్రిప్టే. ఫస్ట్ స్క్రిప్ట్ పట్టేసి ఇంకా నిజ జీవితంలో కూడా ఎక్కడైతే ఆ సిచ్యువేషన్ ఉందో ఆ డైలాగ్లే వాడేదాన్ని అనమాట. ఫ్రెండ్స్ అందరూ అనేవారు, అమ్మ తల్లి సావగొట్టకు ప్లీజ్, ఆ స్క్రిప్ట్ మర్చిపో, నీకు ఆ తమిళ్ తప్ప వేరే ఏం తమిళ్ రాదు అని. దెన్ స్లోలీ ఐ స్టార్టెడ్ పికింగ్ అప్ ద లాంగ్వేజ్. ఫ్లూయెంట్గా ఇప్పుడు మాట్లాడతా, ఒక లెవెల్ వరకు చదువుతా, రాయడం మాత్రం రాదు, నేర్చుకోవాలి. కోపం తిట్టడం అంటే నాకు గుర్తొచ్చింది, మీరు ఇందాక అన్నారు కదా కోపం వస్తే తిడతాం మనం వాటి. సెకండ్ హాఫ్ స్టార్టింగ్ సీన్లో కోపంతో హీరోని గట్టిగా తిట్టి రకరకాల పదాలు వాడారు అందులో. మీ సొంత పదాలు స్క్రిప్ట్లో ఉన్నాయి? స్క్రిప్ట్లోనే ఉన్నాయి. ఐఎమ్ వెరీ డైరెక్టర్స్ యాక్టర్. నా సొంత ప్రావీణ్యము, నా సొంత తెలివితేటలు ఒక లెవెల్ వరకే. సార్ ఇది నేను అనుకుంటున్నాను ఇలా చేయొచ్చా అంటే ఇట్ వర్క్స్ అమ్మా, బాగుంది చేయండి అని చెప్తారు, లేకపోతే వద్దంటారు. ఈ స్క్రిప్ట్ లెవెల్లో నేను డైలాగ్స్ లెవెల్లో అంతగా, ఇట్స్ టోటలీ వాట్ ఈస్ గివెన్ టు మీ. మీరు యాక్టింగ్ స్కూల్కి అసలు వెళ్ళలేదు అంటున్నారు, కాకపోతే ఒక సీన్ చెప్పినప్పుడు, ఎస్పెషల్ ఎమోషనల్ సీన్, ఇంటెన్స్ సీన్స్ అప్పుడు హౌ యూ ప్రిపేర్ యువర్ సెల్ఫ్? ఇట్స్ వెరీ ఇన్స్టింక్టివ్ సార్. నాకు ఒక మెథడ్ అంటూ ఏం లేదు, ఒక ప్రాసెస్ అంటూ ఏం లేదు. ఒకటే ఒక భయం. ఫియర్ ఈజ్ ఇంపార్టెంట్. విక్రమార్కుడులో డైలాగ్ ఉంటుంది చూసారా, భయం చాలా గొప్పది, భయం చాలా ఇంపార్టెంట్ అని. అది నెగటివ్లా నేను చూడను. అంటే ఈ సీన్ ఇవాళే ఫస్ట్ టైం చేస్తాం, ఇవాళే లాస్ట్ టైం చేస్తాం, దీన్ని మళ్ళీ ఎప్పుడు చేయం. సో ఇవాళే నేను నా బెస్ట్ ఇవ్వాలి. నా బెస్ట్ నేను ఎలా ఇవ్వగలను? ఐ షుడ్ జస్ట్ డెడికేట్ మై సెల్ఫ్ 100% టు ఇట్. సో నేను దానికంటూ ఒక పెద్ద ప్రిపరేషన్ అదో ఇదో కాదు. స్క్రిప్ట్ ఇస్తారు, చదువుకుంటాను, నేను ఎలా చేయాలో ఆలోచించుకుంటాను. బట్ మనం అనుకుంది వేరు, డైరెక్టర్ గారు అనుకునేది వేరు. యాజ్ అన్ యాక్టర్ నేను ఒకలాగా ఆలోచిస్తాను, డైరెక్టర్ గారికి మేబీ ఇంకొక విజన్ ఉండొచ్చు. సో ఐ గో అండ్ టాక్. ఐఎమ్ అ వెరీ ఇంక్విజిటివ్ పర్సన్. చాలా ప్రశ్నలు అడుగుతాను అనమాట. అంటే ఒక క్యారెక్టర్ చేసే ముందు జస్ట్ డైలాగ్స్ చూసేసుకొని చేసేయడం కంటే, ఆ అమ్మాయి ఎలా ఆలోచిస్తుంది, అంటే వాట్ ఈస్ హర్ సైకీ, తను ఎలా ఆలోచిస్తుంది, ఎలా ప్రవర్తిస్తుంది, వాట్ ఈస్ హర్ బాడీ లాంగ్వేజ్, కోపం ఉన్నప్పుడు ఎలా రియాక్ట్ అవుతుంది, తన కళ్ళు పెద్దగా చేస్తుందా చిన్నగా చేస్తుందా, లైక్ ఒక్కసారి ఆ అమ్మాయిని అర్థం చేసుకుంటే తన క్యారెక్టర్ని, ఐ స్టార్ట్ బిహేవింగ్ లైక్ దట్. ఇట్స్ జస్ట్ దట్ ఐ వాంట్ టు అండర్స్టాండ్. అంటే నీవీనే నిజమైన పర్సన్ అయితే షీల్ హ్యావ్ మై ఫీచర్స్ ఓన్లీ, బట్ తన మైండ్ ఎలా ఉంటుంది అనేది ఒకసారి నేను అర్థం చేసుకుంటాను. అండ్ దెన్ ఐ జస్ట్ టేక్ ఇట్ ఫార్వర్డ్. ఇట్స్ వెరీ మొమెంటరీ, ఇట్ జస్ట్ హ్యాపెన్స్. ఏడుపు సీన్లు గ్లిజరైన్ ఇస్తే తీసుకున్నారు, లేదా మహానటిలో సావిత్రిలాగా వద్దన్నారు? సార్ ఎంతకని ఏడుస్తాను సార్, వస్తే ఒక షార్ట్కి 2 కన్నీళ్ళు న్యాచురల్గా వస్తే ఏమో కానీ వల రావాలంటే చాలా కష్టం సార్. హ్యాడ్ టు టేక్ గ్లిజరిన్ ఆబ్వియస్లీ. ఐ హ్యావ్ నో ప్రాబ్లమ్ అడ్మిటింగ్ ఇట్, తప్పేం కాదు. ఇప్పుడు మీకు ఒక చాలా ఇంటెన్స్ సీన్ చేశారు, ఎమోషనల్ సీన్ చేశారు, గట్టిగా ఏడ్ చేశారు, వాట్ ఎవర్, అదొక సింగిల్ టేక్లో అయ్యిందా, 2-3 టేక్స్ అలా పట్టాయా? 2 వర్జన్స్ చేసాం సార్. ఒక రోజు ఒక వర్జన్, సెకండ్ డే ఇంకొక వర్జన్. అంటే చేసుకొని పెట్టుకున్నాను, ఎందుకంటే ఇట్స్ అ వెరీ ఛాలెంజింగ్ లొకేషన్. ఇట్స్ అ రియల్ లొకేషన్ ఆల్సో. ఇట్స్ అ రియల్ లొకేషన్, సెట్ కాదు. మీరు చూసింది అదొక్కటే సెట్, మిగతా అంతా రియల్ లొకేషన్ అనమాట. సో ఫస్ట్ డే కొంచెం ఏంట్రా బాబు ఎక్కడున్నాము అనుకున్నా ఫస్ట్, బికాస్ మనకి ఏం అలవాటు సార్ అసలు, నోబడీ గోస్ యూజువల్లీ. ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ ఎన్వైరన్మెంట్ ఆల్సో, అండ్ దట్ ఈస్ ఇన్ పాండిచేరి. సో మేము ఏమనుకున్నామంటే మళ్ళీ తిరిగి రాలేము, అండ్ దే హ్యాడ్ 2 వర్జన్స్ టు ఇట్. పర్ఫార్మెన్స్ లెవెల్ ఇలా ఒకటి ట్రై చేద్దాము, ఇలా ఒకటి ట్రై చేద్దామని అలా 2 తీసుకున్నాం. కానీ బట్ ఐ డోంట్ థింక్ వీవ్ టేకెన్ అ లాట్ ఆఫ్ టేక్స్. అది 1-2 టేక్స్లో ఓకే అయిపోతుంది. ఎందుకంటే అంత ఎమోషనలీ ఛాలెంజింగ్ ఉన్నప్పుడు అది రిపీటెడ్గా చేస్తే ఆ ఎమోషన్ డైల్యూట్ అయిపోతుంది. సో వీ థాట్ వీ విల్ జస్ట్ గెట్ ఇట్ ఇన్ ద ఫస్ట్ 2-3 టేక్స్ ఓన్లీ, ఎందుకంటే ఆ ఎమోషన్ డైల్యూట్ అవ్వకుండా ఇట్ బి ఇంకా రియల్గా ఇంకా రాగా ఉంటుంది. అది చేసిన తర్వాత బయటకు రావడానికి మీకు ఎంతసేపు పట్టింది? అయ్య బాబోయ్ కొంచెం టైం పట్టింది సార్. అంటే గొంతు పోయింది, చేతులకు దెబ్బలు తగిలాయి, ఒళ్ళంతా పులిసిపోయింది, అసలు ఏం అర్థం కాలేదు, పైనుంచి రెయిన్. సో ఫిజికలీ
కొంచెం టైం పట్టింది, అంటే కొంచెం ఫీవర్ ఇలా లైట్గా సమ్ సిక్నెస్ వాజ్ దేర్, బట్ మెంటలీ ఆల్సో కొంచెం టైం పట్టింది. ఎందుకంటే ఆ లొకేషన్ అలాంటిది, సీన్ అలాంటిది, ఎంత కాదన్నా మనం ఎనర్జీస్ అంటాం కదా, లైక్ ఇప్పుడు ఐఎమ్ హ్యావింగ్ అ వెరీ పాజిటివ్ ఎనర్జీ ఇన్ దిస్ రూమ్ టాకింగ్ టు యూ, ద వైబ్ ఇస్ సో గుడ్, బట్ అక్కడ ఆ స్పేస్కి ఒక ఎనర్జీ అనేది ఉంటుంది, ఆ ఎనర్జీ లింగర్ అవుతూ ఉన్నట్టు నాకు అనిపించింది కొంచెం. సో కొంచెం టైం పట్టింది. సో ఇప్పుడు దీంట్లో యాజ్ పర్ డిమాండ్ అనుకోండి, స్క్రిప్ట్ డిమాండ్ అనుకోండి, ఆ సీన్ డిమాండ్, ఆ రోజు వరుస పెట్టి ఈ 2 సీన్లు చేద్దాం అనుకున్నప్పుడు ఇలాంటి ఒక సీన్ అయిపోయిన తర్వాత వెంటనే ఒక ప్లెజెంట్ రొమాంటిక్ సీన్ అయితే పెట్టారా? అలాంటి ఏమైనా జరిగినాయా? లేదు సార్, మొత్తం అదే ఒకటే లొకేషన్ కాబట్టి లొకేషన్ చేంజ్ లేదు. సో అక్కడ ఉన్నవన్నీ ఫినిష్ చేసుకొని వేరే లొకేషన్. సో ఎప్పటికప్పుడు ఏ మూడ్కి సంబంధించిన సీన్లు అంటే వేరే వేరే లొకేషన్స్లో అంతా వెంటనే ఏడ్ చేసి వెంటనే కడుక్కొని మళ్ళీ మేకప్ వేసుకొని పెళ్లి గెటప్లో బయటికి రావాలి, అలా వేరే లొకేషన్స్లో జరిగింది. కానీ ఈ పర్టిక్యులర్ సీన్కి అలా జరగలేదు, ఎందుకంటే ఇది కొంచెం టైం తీసుకొని చేయాల్సిన ఎపిసోడ్. ఎందుకంటే ద డిఫరెంట్ కట్స్, లాట్ ఆఫ్ వర్క్, అంటే లైటింగ్ అంతా ప్రాపర్గా సెట్ చేయాలి, రెయిన్ కోఆర్డినేట్ చేసుకోవాలి, ఆ డాగ్ది ఉంటుంది. సో ఇవన్నీ ప్రాపర్గా కోఆర్డినేట్ చేసుకొని చేయాల్సిన విషయాలు కాబట్టి ఈ పర్టికులర్ ఎపిసోడ్కి ఆ ఎంటైర్ కాన్సన్ట్రేషన్ వాజ్ అది ఫస్ట్, అది చాలా ఇంపార్టెంట్ సీక్వెన్స్ సినిమాలో. సో ఎక్కడ డైవర్ట్ అవ్వకుండా వీ నీడ్ అ డే ఫర్ ఇట్, దానికే టైం ఇచ్చేద్దాం అన్నట్టు చేసాం. మీకు చేస్తున్నప్పుడు బాగా ఛాలెంజింగ్ అనిపించి, అబ్బా ఇది అసలు ఇంత ట్యాక్సింగ్గా ఉందేంటి, ఈజీగా అవ్వట్లేదేంటి అనిపించిన సీన్ ఏది? అలాగ అనుకుని చాలా కష్టమేమో అని అనుకుని అరే ఇంత ఈజీగా అయిపోయిందా అనే సీను, ఇలా ఈ 2 సందర్భాలు చెప్పండి. అలా ఏం లేదు సార్, అంటే మేబీ చిన్న చిన్న సీన్స్కి కూడా కొంచెం టైం పట్టేయచ్చు, ఎందుకంటే ఆ మైన్యూట్ ఎక్స్ప్రెషన్ కావాలి అంటారు, లైక్ యూనో కొంచెం బాధ ఉన్నట్టు, కొంచెం కోపం ఉన్నట్టు, దానికి మధ్యలో ఎక్స్ప్రెషన్ ఇవ్వాలి అంటారు. ఆ మధ్యలో అనేది నాకు ఒక మధ్యలో ఉంటుంది, బట్ డైరెక్టర్ గారు వేరే ఏదైనా ఎక్స్పెక్ట్ చేస్తూ ఉండొచ్చు, తెలియదు కదా. సో జస్ట్ టు క్రాక్ దట్ దానికి కొన్నిసార్లు టైం పట్టచ్చు. ఇలాంటివన్నీ కోపంగా అరిచేవి కొన్నిసార్లు జస్ట్ ఫస్ట్ టేక్లోనే ఎవ్రీథింగ్ గాట్ ఓకే. సో ఇట్ డిపెండ్స్, ఇంకా సీన్ని బట్టి దాన్ని బట్టి. అంటే ఎక్స్ట్రీమ్లీ ఛాలెంజింగ్ సీన్స్ కూడా తొందరగా అయిపోయాయి, చిన్న చిన్న కూడా కొంచెం టైం పట్టాయి. సో దట్స్ హౌ ఇట్ ఇస్. యా, ఒక విధంగా మీరు లక్కీ. ఎలాగంటే జనరల్గా యాక్ట్రెసెస్కి ఇన్ని భావోద్వేగాలను పండించే అవకాశం రాదు సినిమాలో. జనరల్లీ గ్లామర్ సైడ్ ఉంటారు, లేదా ఒక హీరో పక్కన ఉండాలి కాబట్టి ఉన్న క్యారెక్టర్సే ఎక్కువ మనం చూస్తాం కమర్షియల్ సెటప్లో. ఇన్ని చేసినప్పుడు మీరు ఆడియన్స్గా చూస్తున్నప్పుడు, అంటే మీరు థియేటర్లో చూశారు కదా, జస్ట్ ఫర్గెట్ అంటే జూమ్అవుట్ అయిపోయి గౌరీప్రియ కాదు మీరు కూడా ఆడియన్సే అనుకున్నప్పుడు తెర మీద ఉన్న గౌరీప్రియ ఏది బాగా చేసిందని మీకు అనిపించింది? ఐఎమ్ టూ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్ సార్. మీరు ఏదన్నా ఐఎమ్ టూ క్రిటికల్ అబౌట్ మై సెల్ఫ్, మేబీ ఐ షుడ్ గెట్ బెటర్, నాకు తెలీదు. బట్ ఒక యాక్టర్గా ఇంకా బాగా చేసుంటే బాగుండు, ఇంకా బాగా చేసుంటే బాగుండు అని ఒక కోరిక నాకు ఎప్పుడూ ఉంటుంది. మేబీ ఇంకొక ఛాన్స్ వచ్చుంటే మేబీ నేను దాన్ని వేరేలా చేసేదాన్ని ఏమో అని ఒక, ఐ థింక్ మేబీ ఎవ్రీ యాక్టర్ హ్యాజ్ ఇట్, నాకు తెలియదు. కానీ ఐఎమ్ లిటిల్ లైక్ దట్. బాగానే చేశాను, అందరు చెప్తున్నారు ఓకే నేను బాగా చేశానని తెలుసు, బట్ మేబీ ఇంకా బాగా చేయొచ్చేమో, ఇంకా బాగా చేయొచ్చేమో అనే ఆశ మాత్రం నాకు చాలదు, అది అలానే ఉంటుంది. సో లాట్ ఆఫ్ పీపుల్ అగైన్ ఆర్ అప్రిషియేటింగ్ ద వే ఐ క్రై ఆన్ స్క్రీన్. దే సే ఇట్స్ వెరీ న్యాచురల్ అండ్ గుడ్. సో ఐఎమ్ హ్యాపీ. న్యాచురల్గా ఏడవడం కూడా ఒక ఆర్ట్ అంటున్నారు, థ్యాంక్ఫుల్. ఇప్పుడు రవి నంబూరి గారు డైరెక్టర్గా ఆయన మీకు ఫ్రీడమ్ ఎంత ఇచ్చారు, లేదమ్మా ఇలాగే చేయాలి, తనకు కావాల్సిన అవుట్పుట్టే రాబట్టుకోవడానికి మిమ్మల్ని ఆయన మరీ 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 ఏమన్నా టేక్స్ తీసుకున్నారా? లేకపోతే లేదు సార్, అంటే హీఈస్ వన్ ఆఫ్ ది మోస్ట్ కంఫర్టబుల్ అండ్ ఈజియెస్ట్ డైరెక్టర్స్ ఐ వర్క్ విత్. ఎందుకంటే ఆయనకంటూ ఒక క్లారిటీ ఉంది, ఈ ఎమోషన్ పండాలి, బట్ యాజ్ అన్ యాక్టర్ వాట్ ఆర్ యూ బ్రింగింగ్ టు ద టేబుల్ అని నన్ను అడిగేవారు. ఇప్పుడు కొన్ని సీన్స్ చూసి ఒక దగ్గర నేను కింద పడిపోయి లేస్తాను, ఆయన నువ్వు అక్కడ చాలా బాగా చేశావు, ఎందుకంటే నేను ఆ ఇన్పుట్ నీకు అంటే లేసి ఇలా తడబడి మళ్ళీ చూస్తానన్నమాట. ఓన్లీ అన్ యాక్టర్ కెన్ బ్రింగ్ దట్, నేను అలా చేయని నేను చెప్పలేను కదా అంటారు. సో ఆ కొంచెం సెటిల్ అవ్వడం కానీ, లేదా ఒక ఎక్స్ప్రెషన్కి మళ్ళీ కిందకి చూసి పైకి చూడడం కానీ, ఓన్లీ అన్ యాక్టర్ కెన్ బ్రింగ్ దట్. యాజ్ అ డైరెక్టర్ హీల్ ఎక్స్ప్లెయిన్ ద ఎమోషన్, బట్ కళ్ళు ఇలా తిప్పు, ఇలా తడబడు, ఇక్కడ ఇచ్చేని ఆ లెవెల్ డీటెయిల్స్ కూడా ఆయన చెప్పరు. బట్ దట్ ఈస్ మై జాబ్, నేను ఎంతవరకు చేయగలను, ఎంతవరకు పుష్ చేయగలను అని. సో నాకు ఆ ఫ్రీడమ్ ఇస్తూ హీ ఆల్సో కెప్ట్ మీ. నేను ఎక్కువ వెళ్ళిపోను అనమాట. నేను ఫస్ట్ వెళ్ళి సార్ మూడ్ ఏంటి, సీన్ ఏంటి, ఆ అమ్మాయి ఏం ఆలోచిస్తుంది, వాట్ ఆర్ ద లేయర్స్, బయట ఏం చూపిస్తుంది, లోపల ఏం ఫీల్ అవుతుంది, దీన్ని నేను ఎలా చేయొచ్చు, డైలాగ్ టోన్ ఎంతలో చెప్పమంటారంటే ఈ మూడ్కి అని చెప్పి చిన్న డిస్కషన్ చేసుకుంటాం ప్రతి సీన్ ముందు. నేను, కిరణ్ గారు, రవి గారు ముగ్గురం కూర్చొని ప్రతి సీన్ ప్రతిరోజు మార్నింగ్ ఇది మా రిచువల్, కూర్చోగానే కాఫీలు అంతా అలా పట్టుకొని ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇలా ఇలా అని.
మాకు అప్పటికే అర్థమైపోతుంది ఓకే ఏ టోన్లో చేయాలి ఏంటి అని. ఇంకా చిన్న చిన్న చేంజెస్ ఏదైనా ఉన్నా అండ్ ఆన్ స్పాట్ చాలా ఇంప్రూవైజ్ చేసేవాడు. అంటే ఇట్స్ అ వెరీ కాన్వర్జేషనల్ ఫిలిం. పెద్ద పెద్ద భారీ డైలాగ్ లేని రాసుకొని కాంప్లికేటెడ్ స్టఫ్ కాదు, చిన్నగా మనమే ఇంట్లో మాట్లాడుకుంటూ మోస్ట్ ఆఫ్ ద సీన్స్ అలానే చాలా కాన్వర్జేషనల్గా ఉంటాయి కాబట్టి మేము చెప్పేవాళ్ళం ఇలా అంటే బాగుంటుందా, అలా అంటే హే ఇది బాగుంది ఇది వర్కౌట్ అయిపోతుందని. మీరు ఆ డైనింగ్ టేబుల్ సీన్ చూసుంటే అది అక్కడికక్కడ లైక్ యూనో చాలా స్పాంటేనియస్గా కొన్ని యాడ్ చేసాం మేము. సో దట్ వాజ్ వెరీ ఫన్. ఆడియన్స్ నుంచి ఇప్పటి వరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏది మీకు ఈ సినిమా వరకు? సో చాలా వచ్చాయి, నేను చెప్తే మళ్ళీ నేను డబ్బా కొట్టుకుంటున్నాను అనుకుంటున్నాను, సో నేనేం చెప్పను. బట్ చాలామంది చాలా రకాలుగా చాలా విధాలుగా పోయిడారు. ఐ డోంట్ ఈవెన్ నో ఇఫ్ ఐ డిజర్వ్ ఆల్ దాట్, బట్ అది వాళ్ళ ప్రేమ వాళ్ళ అభిమానం నాకు చాలా 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 ఆనందంగా ఉంది. వేరే ప్రొడక్షన్ హౌసెస్ నుంచి ఫోన్స్ పిలుపులు వస్తున్నాయి నెక్స్ట్ సినిమాకి లైన్లోకి? అంటే మెల్లగా ఇప్పుడే లైక్ రిలీజ్ అయ్యి 2 రోజులైంది కదా, ఇంకా మాకే ఇది ఇంకా అప్పుడే సినిమా రిలీజ్ అయిపోయిందా అన్నట్టున్నాము. మెల్లగా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నివి క్యారెక్టర్ని గౌరీప్రియ నడిపిందా, గౌరీప్రియనే నివి నడిపిందా తెర మీద? నివిని మా దర్శకులు నడిపారు, నేను మధ్యలో మాధ్యమాన్ని మాత్రమే, అంతే. మాధ్యమం అయినా కూడా మీరు చెప్పారు కదా ఇందాక చిన్న చిన్న న్యూయాన్సెస్, ఇదిలా పడి లేవటం, ఇలా తూలుటూ చూడటం, కళ్ళులా చూడటం, ఇదంతా చేసిందంటే సో ఆ క్యారెక్టర్ని మీరు ఆవాహన చేసుకున్నారనుకో. అంతే సార్, అంతే. అంతే. ఇప్పుడు మీరు కిరణ్ అబ్బవరం గారు కలిసి చేస్తున్నప్పుడు పోటీ పడ్డారు ఏదన్నా అంటే ఎమోషన్ పండించడం విషయంలో? ఆయన ఎలా ఎక్స్పెక్ట్? ఖచ్చితంగా. అంటే వీ బోత్ ఆర్ వెరీ కాంపిటేటివ్ పీపుల్, చాలా ఫ్రెండ్లీ ఎన్వైరన్మెంట్ ఉండేది, చాలా సరదాగా మాట్లాడుకుంటూనే చాలా చేసాము. కానీ ఇంత సినిమాలో 2 క్యారెక్టర్స్ మీద ఇంత సినిమా నడుస్తుంది అంటే ద పర్ఫార్మెన్సెస్ హ్యావ్ టు బీ స్ట్రాంగ్ అండ్ వీళ్ళిద్దరి కెమిస్ట్రీ వర్కౌట్ అవ్వాలి, జనాలు నమ్మాలి వీళ్ళిద్దరు నిజంగానే ఒక పేర్ అన్నట్టు నమ్మాలి. నమ్మితేనే వాట్ ఎవర్ హ్యాపెన్స్ ఇన్ ద సెకండ్ హాఫ్ చాలా బిలీవబుల్గా ఉంటుంది కాబట్టి. సో ఆయన నేను నిజంగా హీఈస్ గివెన్ మీ అ లాట్ ఆఫ్ ఇన్పుట్స్. అంటే ఇప్పుడు యాక్టింగ్ ఈజ్ నథింగ్ బట్ రియాక్టింగ్ అంటారు. ఆయన చెప్పేదానికి నేను రియాక్షన్ ఇవ్వడం, నేను చెప్పేదానికి ఆయన రియాక్షన్ ఇవ్వడం. సో ఆ కాంప్లిమెంటింగ్ నేచర్ ఇద్దరికీ ఉంది. నేను చెప్తున్నప్పుడు ఆయన నాకు ఆ టైం ఇవ్వడం, ఆయన ఆయన మా ఇద్దరికి అనమాట. ఆయన కొంచెం ఫాస్ట్గా ఫినిష్ చేసేస్తారు, నేను కొంచెం టైం తీసుకుంటాను. నేను కొంచెం స్లో, అంటే లైక్ ఐ టేక్ సమ్ టైమ్ అండ్ దెన్ స్టార్ట్. సో మా ఇద్దరికి ఆ జోక్ అనమాట, నేనేమో ఫాస్ట్గా చేసేస్తాను, గౌరీ ఏమో స్లోగా చేసేస్తుంది అని. సో మా ఇద్దరికి అది ఉంది. బట్ ఒక వారానికి మా ఇద్దరికి ఆ బ్యాలెన్స్ వచ్చింది. హీ అండర్స్టూడ్, ఓకే గౌరీ ఇలా చేస్తుంది, నేను ఓకే కిరణ్ గారు ఇలా చేస్తారు, సో ఆయనకు తగ్గట్టు నేను కొంచెం మార్చుకోవాలి అని. సో ఆ కోఆర్డినేషన్ రావడానికి జస్ట్ 2-3 రోజులు టైం పట్టింది కానీ బట్ ఇట్ వాస్ వెరీ బ్యూటిఫుల్. ఎస్పెషల్లీ టెంపుల్ సీన్లో కెమిస్ట్రీ అంటే నాకు అది గుర్తొచ్చింది, నాకు ఆ సీనే గుర్తొచ్చింది. మీరు కెమిస్ట్రీ అన్న పదం వాడితే అది చాలా ఇంటెన్స్ ఎమోషనల్ సీన్. టు బి ఫ్రాంక్, ఒక రకంగా చెప్పాలంటే ఒక బిట్ అయితే సాగర సంగమం ఇన్స్పైర్డ్ లాగా ఉంటుంది. ఒక బిట్, ఆ బిట్ వెనక నుంచి రావడం, అది కూర్చోవటం, తను పట్టుకోవటం, తన రియాక్షన్, ఇదంతా కూడా. అది ఎంతసేపు చేశారండి ఆ సీన్? దాని ముందు అంటే 2 days చేసాం సార్, అంటే 2 different టైమింగ్స్లో. ఎందుకంటే ఒక రోజు రెయిన్ ఉంది, ఒక రోజు రెయిన్ లేదు కాబట్టి మనకు రెయిన్ ఎఫెక్ట్ లేకుండా ముందు కాన్వర్సేషన్ అంతా ఉంది కదా, కూర్చొని మాట్లాడుకోవడం, నేను ఇలా అడగడం అదంతా. సో అదంతా చేసిన తర్వాత వీ మూవ్డ్ ఆన్ టు అ నైట్ లొకేషన్ వేరే దగ్గరికి. నెక్స్ట్ డే వచ్చి వీ ఫినిష్ ద రెయిన్ సీక్వెన్స్ అనమాట. అక్కడ నుంచి వచ్చి చేసి కూర్చొని అది మాట్లాడడం. బట్ చాలా బాగా వచ్చింది అమ్మ. అప్పుడు చూసినప్పుడే ఆ టెంపుల్ సీన్ ఇస్ లైక్ అవర్ ఫేవరెట్ సీన్. ఎందుకంటే సినిమా స్టార్ట్స్ దేర్, అంటే వీళ్ళిద్దరు అప్పుడే కదా ప్రేమలో పడ్డాం. సో అక్కడి నుంచి సినిమా పికప్ అవ్వడం అండ్ వదలనే సాంగ్ ఇప్పుడు చాలా చాలా మందికి నచ్చుతుంది. అంటే ఇప్పుడు ఆ పాటని సినిమాతో వినడం వల్ల ఆ ఇంపాక్ట్ ఇంకా ఎక్కువ అయింది. ముందర విన్నప్పుడు ఇట్స్ లైక్ ఎనీ అదర్ రొటీన్ డ్యూయట్ లాగా అనిపించింది. ఇట్స్ వెరీ క్లాసికల్, బాగుంది. అని సినిమాతో విన్నప్పుడు ఇట్ మేక్స్ లాట్ మోర్ మీనింగ్. ఇప్పుడు ఈ పర్టికులర్ మూవీలో సినిమా అంతా చూసిన తర్వాత మీకు పర్సనల్గా ఏదన్నా ఎమోషన్ అనిపించిన సీన్ ఏది అనిపించింది స్టోరీలో ఇన్వాల్వ్ అయిపోయి చూస్తున్నప్పుడు? క్లైమాక్స్. కొంచెం క్లైమాక్స్ కూడా ఏంటంటే ఇప్పుడు మన సినిమా ఒక క్రొనాలజీలో చేయం, ముందు వెనక చేసుకుంటూ వెళ్తాం. క్లైమాక్స్ కూడా వాజ్ లిటరలీ ద లాస్ట్ డే ఆఫ్ అవర్ షూట్ అని అనుకోవచ్చు. ఆల్మోస్ట్ ఇంకా లైక్ దగ్గరికి వచ్చింది, సినిమా అయిపోతుంది, నిజంగానే సినిమాలో కూడా సినిమా అయిపోతుంది అని నాకు నేను కొంచెం బాగా అటాచ్ అయిపోయాను అనమాట. సో నాకు చాలా కష్టంగా అనిపించింది, లైక్ లిటరలీ వాట్ ఎవర్ హ్యాపెన్. సో క్లైమాక్స్కి కొంచెం బాగా అటాచ్ అయ్యి అది కొంచెం ఇబ్బంది పెట్టింది. మన సరదా టాక్లోంచి కొంచెం పక్కకు వస్తే మీ మదర్ గురించి చెప్పారు సార్, మీరు ఎమోషనల్గా చాలా చెప్పారు. ఆబ్వియస్ మీ మదర్ మీ పర్ఫార్మెన్సెస్ ఏమైనా చూసారండి? మెయిల్ చూసారు, రైటర్ పద్మభూషణ్ వరకు చూసారు. నాకేమనిపించిందంటే ఈ సినిమా చూస్తున్నప్పుడు మీ మైండ్లోంచి ఆలోచిస్తే అందులో చూపిస్తున్నట్టుగా, ఆ క్యారెక్టర్ చూపిస్తున్నట్టుగా
ఆవిడ కూడా వచ్చి ఓ సీట్లో కూర్చొని చూసారేమో ఈ సినిమా అనిపించింది. ఖచ్చితంగా అండి, ఐ డోంట్ డౌట్ ఇట్. డెఫినెట్లీ షీఈ్ అరౌండ్, ఐ కెన్ ఫీల్ దట్ ఎనర్జీ. నేను అదే ఎనర్జీ అని చెప్తుంటాను కదా, ఐ ఆల్వేస్ ఫీల్ హర్ ఎనర్జీ. ఎందుకంటే నా కెరియర్లో అగైన్ ఇంత ఎర్లీగా ఇంత మంచి క్యారెక్టర్ రావడం వితౌట్ హర్ బ్లెస్సింగ్స్ అండ్ గాడ్స్ బ్లెస్సింగ్స్, ఐ డోంట్ థింక్ ఇవన్నీ సామాన్యంగా జరిగే విషయాలు. అంటే నేను చాలా బిలీవ్ చేస్తాను, ఎవ్రీథింగ్ హ్యాపెన్స్ ఫర్ అ రీజన్ అండ్ ద రీజన్ ఈజ్ వెరీ గుడ్ అని. సో నాకు ఏ కష్టం వచ్చినా కూడా సరే జరిగింది, ఇప్పుడు కష్టంగానే అనిపిస్తుంది కానీ మేబీ అది నా మంచి కోసమే జరిగిందేమో అనుకొని ఆలోచించి మూవ్ ఆన్ అయ్యే అయిపోయి నేను. బట్ ఎంత కాదన్నా వెళ్తే ఉంటుంది, ఎంత కాదన్నా అది ఉంటుంది. బట్ ఇన్ పర్సన్ ఇఫ్ షీ వుడ్ హావ్ సీన్, షీ వుడ్ హావ్ ఫెల్ట్ వెరీ ప్రౌడ్. ఎప్పుడంటే ఆవిడకి అయింది అలాగా, అంటే కోవిడ్ టైంలోనే? నో ఆఫ్టర్ కోవిడ్. ఆఫ్టర్ కోవిడ్ ఉంది 23. సో ఆ టైంలో మీకు ఏంటి ఇప్పుడు కెరీర్లో ముందరకు వెళ్ళడానికి దానికి ఇప్పుడు ముందర ఆవిడ ఎంకరేజ్మెంట్ ఎలా ఉండేది? సూపర్. అంటే నేను ఒకతే అమ్మాయిని మా పేరెంట్స్కి, అది ఓన్లీ చైల్డ్. నాకు సిబ్లింగ్స్ లేరు, నేను మా అమ్మ మా నాన్న, చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. వీఆర్ వెరీ హ్యాపీ ఆన్ అవర్ ఓన్. ఎడ్యుకేషన్ ఇదంతా సాగుతూ వచ్చింది. బట్ కరెక్ట్గా నేను మాస్టర్స్ ఇది అని ప్లాన్ చేసుకున్నప్పుడు కోవిడ్ అయింది. ఏం చేద్దాం, ప్రపంచమే అయిపోయింది. అప్పుడు కూడా ఈ కాలేజ్ కోర్సెస్ ఏంటంటే నువ్వు ఫుల్ డబ్బులు కట్టాలి కానీ ఇంట్లో కూర్చొని చదువుకోవాలన్నారు. ఎన్ని లక్షలు కట్టి ఇంట్లో కూర్చొని చదువుకోవడానికి లేదు ఆగుదామని, బికాస్ యూ గోయింగ్ టు కాలేజ్ ఫర్ ద కాలేజ్ ఎక్స్పోజర్ కదా. మీరు ఇందాక చెప్పారు ఎంబీఏ చేశారని, మీరు ఎంబీఏ ఇంట్లో నుంచి ల్యాప్టాప్ లో చేయడం వేరు, గోయింగ్ టు ద కాలేజ్ నా బ్లేజర్లు వేసుకున్న ప్రెజెంటేషన్లు ఇవ్వడం, దట్స్ అ డిఫరెంట్ ఫీల్ ఆల్ టుగెదర్. సో అలా ఉండింది అనమాట. బట్ క్రేజీ ఎంకరేజ్మెంట్ అండి ఇద్దరి నుంచి. అంటే కొడుకైనా కూతురైనా నేనే అన్నట్టు చాలా గారాభంగా, చాలా ప్యాంపర్ చేసి కొంచెం చెడగొట్టారు కూడా లేండి. అంటే ఐఎమ్ నాట్ రెడీ ఫర్ ద అవుట్ సైడ్ వరల్డ్ అన్నట్టు, బికాస్ టూ ప్యాంపర్డ్ ఐఎమ్. బట్ అది వాళ్ళ ప్రేమ. బట్ వెరీ హ్యాపీ, దే ఆర్ వెరీ హ్యాపీ. వాళ్ళ ఎంకరేజ్మెంట్ చాలా ఉండింది చిన్నప్పటి నుంచి. ఎవ్రీ కాంపిటీషన్కి, ప్రతి ప్రోగ్రామ్కి, ఎవ్రీ సక్సెస్, ఎవ్రీ విన్ పర్సనల్గా నన్ను తీసుకెళ్ళి ఓపికగా కూర్చొని ప్రతిదీ చేసేవాళ్ళు. అండ్ వాళ్ళకి నా మీద చాలా నమ్మకం. లైక్ ఇప్పుడు మీ నెక్స్ట్ క్వశ్చన్ మేబీ ఫాలో అప్ క్వశ్చన్, తెలుగు ఫ్యామిలీస్ అమ్మాయిలు ఎలా ఒప్పుకున్నారు ఉండొచ్చు. అసలు ఆ క్వశ్చనే లేదు వాళ్ళకి, ఎందుకంటే ఇది పనే. షీఈ్ ఆల్సో డూయింగ్ వర్క్. మేబీ అన్నిటికంటే కష్టమైన పనేమో, ఎందుకంటే నాట్ ఈజీ కదండి. నైట్ షూట్లు కానీ, ఆ రెయిన్ ఎఫెక్ట్లు కానీ, ఇందాక నేను చెప్పిన లొకేషన్లలో కానీ షూట్ చేయడం, షూటింగ్ అందరూ మేబీ చాలా ఈజీ అనుకుంటారు. బట్ ఇట్స్ నాట్. సినిమా చూసి 4-3 గంటల సినిమా చూసి బాగుంది బాగాలేదని ఒక్క మాటలు చెప్పేస్తాం కానీ దాని వెనక సంవత్సరాన్నర కష్టం ఉంది, వాట్ ఎవర్ వీఆర్ డూయింగ్. సో ఇంత కష్టమైన జాబ్ ఈ పిల్లకి పాపం బక్కది చేయగలదా, దీనికి ఓపిక ఉందా, తింటదా తిన్నదా, వాళ్ళ కన్సర్న్ అదే. లైక్ వాళ్ళ కన్సర్న్ అంతే, ఈ పిల్ల తినదు టైంకి, దీనికి శక్తి లేదు అనే స్పేస్లో ఉంటారు. బట్ వెరీ వెరీ ఎంకరేజింగ్ అండ్ దట్స్ వై ఐమ్ హియర్. ఒక్క క్వశ్చన్ అడగలేదు నన్ను. దేర్ లైక్ ఒకటే అడ్వైస్ దే గేవ్, నాన్న 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. సో యూ బీ క్లియర్, నీ పని నువ్వు చేసుకో, ఎక్కడ చెడ్డ పేరు తెచ్చుకోకు, బీ వెరీ రెస్పెక్ట్ఫుల్, రెస్పెక్ట్ ద క్రాఫ్ట్, రెస్పెక్ట్ యువర్ సెల్ఫ్, నీ ఒరిజినాలిటీ, నీలోనున్న చిన్నపిల్లని, నీ క్యారెక్టర్ని ఎక్కడ పోగొట్టుకోకు, నువ్వు ఏది చేసినా ఓకే. అండ్ దే ఆర్ వెరీ కాన్ఫిడెంట్, ఈ పిల్ల రాళ్ళు కొట్టుకుంటేనా బతికేస్తుంది, షీఈ్ అ గో గెట్టర్ అనే నమ్మకం వాళ్ళకి ఎక్కువగా ఉందన్నమాట. సో దే నో ఐల్ బీ వెరీ స్టేబుల్ ఇన్ మై కెరియర్. ఏది చేసుకున్నా ఐల్ బీ వెరీ స్టేబుల్, ఐల్ బీ ఫినాన్షియలీ ఇండిపెండెంట్. అంటే చిన్న వయసు నుంచి ఐవ్ బీన్ పార్టిసిపేటింగ్ అండ్ ఐవ్ బీన్ ఎర్నింగ్. లైక్ ఐ రిమెంబర్ ఎర్నింగ్ ఫ్రమ్ 6th class 7th class. ఎలా? Singing I used to do, I used to win competitions. Competition గెలవంగానే I used to get a check of like 3 lakhs, 5 lakhs. They made a point that they opened a bank account on my name. It's a joint account. అప్పుడు చిన్నపిల్ల I got some money for it. సో ఇట్ వాస్ అ జాయింట్ అకౌంట్. నేను అప్పుడు 18 కూడా కాదు, మా నాన్నది నాది జాయింట్ అకౌంట్. దే మేడ్ మీ మేనేజ్ మై ఫినాన్సెస్. సో ఆయన నన్ను అలా పెంచారు. సో దట్స్ వై ఐమ్ లైక్ రెడీ, లైక్ ఓకే ఎనీథింగ్ కమ్ ఆన్, బ్రింగ్ ఇట్ ఆన్ అన్నట్టు. నా ఫాలో అప్ క్వశ్చన్ మీరు ఊహించింది కాదు, కొంచెం వేరేగా ఉంటుంది. కాబట్టి ఇప్పుడు తెలుగు ఫ్యామిలీస్ కానీ, తెలుగు అమ్మాయిలకు కానీ మీరు ఏం చెప్దాం అనుకుంటున్నారు? ఎందుకంటే ఇండస్ట్రీలో ఒక అపోహ ఉంది. అది అపోహ నిజమా? ఫస్ట్ ఆఫ్ ఆల్ క్లారిఫై చేయండి. అండ్ వాట్ ఈస్ దట్ యూ వుడ్ లైక్ టు సే టు ద ఆస్పైరింగ్ యాక్ట్రెసెస్ ఫ్రమ్ తెలుగు ఫ్యామిలీ? ఇట్స్ నాట్ ఓన్లీ తెలుగు అండి. ఇప్పుడు అమ్మాయిలు అన్నాక ఇండస్ట్రీకి రావడానికి కొంతమంది భయపడుతుంటారు, కొంతమంది చాలా కంఫర్టబుల్గా వస్తారు. బట్ వాట్ ఎవర్ మై పేరెంట్స్ గేవ్ మీ దట్ అడ్వైస్, దట్ హెల్ప్ మీ అ లాట్. నా మైండ్లో నేను చాలా క్లియర్గా ఉన్నాను. వన్ థింగ్, యూ షుడెంట్ గెట్ డెస్పరేట్. ఐఎమ్ నాట్ డెస్పరేట్. ఇఫ్ ఇట్ కమ్స్ టు మీ రెస్పెక్ట్ఫుల్లీ ఐల్ యాక్సెప్ట్. ఇఫ్ ఇట్ ఇస్ నా లైన్స్లో, నాకుండే లైన్స్లో నేను ఇది చేయగలను, ఇది చేయలేనని నాకు కొన్ని ఉంటాయి. బికాస్ ఫర్ వాట్ ఎవర్ పర్సన్ ఐ యామ్, if it's falling under whatever I can do and if I think I can do a good job, I will take it up. Again, 2 చేతులు కలిస్తేనే చప్పట్లు. నీ పని నువ్వు చేసుకుంటూ నువ్వు వెళ్తున్నప్పుడు, when you are not desperate for anything, how can anything happen to you? Good. Nothing will happen to you. నేను ఇక్కడ ఉన్నాను,
ఓకే సినిమా వచ్చిందా వచ్చింది, రాలేదా రాలేదు. నీకు రావాలి అని ఒక ఆత్రానికి, ఒక డెస్పిరేషన్కి, ద డెస్పిరేషన్ అండ్ ద యాంగ్జైటీ ప్రాబబ్లీ విల్ మేక్ పీపుల్ డూ సర్టన్ థింగ్స్. ఐ డోంట్ నో అబౌట్ దట్. ఐ నెవర్ హ్యాడ్ ఇట్, సో ఐఎమ్ క్లియర్. My slate is very clean, so I am happy. Yeah. So you have to be confident, you have to be clear about what you want, and you need to maintain your dignity. Then rest will follow. అదంతా ఒకటి. బేసిక్గా ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్యాషన్, ఎబిలిటీ అని రెండు ఉంటాయి. అవును. ప్యాషన్ ఉంది నాకు, నేను అయిపోతానంటే అయిపోరు. ఎబిలిటీ ఉండాలి. అవును. ఎబిలిటీ లేనప్పుడు ప్యాషన్ ఉండే ఉపయోగం లేదు. అవును. కరెక్టే కదా. అవును. సో ఇక్కడ ఏంటి, ఎబిలిటీ ఉందని చెప్పి డిస్కవర్ అయిన తర్వాతనే మీరు అన్నట్టుగా ఆ యొక్క స్టెప్ తీసుకోవచ్చు రావడానికి. ఆ తర్వాత డిస్పరేట్ కాకుండా. ఇప్పుడు నేను చెప్పాను మీరు ఎలా చేశారు, మీ కాంప్లిమెంట్ ఏంటి, మీకు ఏది నచ్చిందంటే ఐఎమ్ టూ క్రిటికల్. నాకు నా పర్ఫార్మెన్స్ కూడా మీద నాకు ఒక ఒపీనియన్ చేసుకునే అర్హత నాకు లేదని నేను అనుకుంటాను. నేను చేశాను, నా గురించి వాళ్ళు చెప్పాలి, నా గురించి నేను ఎంతనే చెప్పుకుంటాను. మా నాన్న నా కూతురు తొడగొడితే ఫ్యాన్లు ఉడిపోతే అన్నట్టు మా నాన్న చెప్తాడు, మా అమ్మ చెప్తుంది, మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ అందరు పొగుడతారు. వాట్ ఆర్ ద జనరల్ ఆడియన్స్ సేయింగ్? హౌ లైక్ రిపోర్టర్స్ కానీ జర్నలిస్ట్స్ కానీ మీరేమనుకుంటున్నారు, లైక్ హౌ ఆర్ యూ అనలైజింగ్ ద పర్ఫార్మెన్స్? ఇప్పుడు యునానిమస్లీ మై పర్ఫార్మెన్స్ ఇస్ గెటింగ్ అ గుడ్ నేమ్, సో దట్స్ అ వ్యాలిడేషన్ ఫర్ మీ. ఓకే నేను బాగా చేశాను, అందరు బాగా చేశాను, నేను బాగా చేశాను. మన డప్పు మనం ఎంతైనా కొట్టుకుంటాం, బట్ ఇట్ షుడ్ కమ్ ఫ్రమ్ నార్మల్ పీపుల్. అంటే ఆ ఆడియన్స్కి నేను ఎవరో తెలియదు, నాకు వాళ్ళు ఎవరో తెలియదు, బట్ ఇన్స్టాగ్రామ్లో మెసేజ్లు పంపుతూనే ఉన్నారు అమ్మాయిలు, 4 పారాగ్రాఫ్లు రాసి, కానీ పర్ఫార్మెన్స్కి నేను ఇక్కడ ఏడ్చాను, అక్కడ ఏడ్చాను, నేను ఎవరికి మెసేజ్ పెట్టలేదు, ఇలా ఎమోషనలే, బట్ మీకు పెడుతున్నానంటే అర్థం చేసుకోండి, మీరు అవార్డ్ విన్నింగ్ పర్ఫార్మెన్స్, మీరు చితక్ కొట్టారు, మీరు చింపేశారు అనుకుంటుంటే అది వాళ్ళ అభిమానం. ఐమ్ ఫీలింగ్ సో హ్యాపీ. అంటే నేను అంతలాగా వాళ్ళు కన్విన్స్ అయ్యేలా పర్ఫామ్ చేశానంటే మేబీ ఐ డిడ్ సంథింగ్ రైట్. సో ఆ సెల్ఫ్ చెకింగ్ నేచర్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే యూ క్యాన్ బీ అంబిషియస్గా ఉండాలి, డ్రీమ్ చేయాలి, బట్ యూ హ్యావ్ టు బీ వెరీ practical also. Practicality is very, rationality, practicality is important. And డిస్పరేట్ అవ్వకూడదు అనేది బాగుంది. ఫైన్. ఇప్పుడు మీరు ఒక నెక్స్ట్ గోయింగ్ ఫార్వర్డ్ ఆఫ్టర్ చెన్నై లవ్ స్టోరీ సక్సెస్ తర్వాత మీకు ఏదన్నా ఒకళ్ళు అప్రోచ్ అయితే మీరు స్టోరీ, డైరెక్టర్, బ్యానర్, క్యారెక్టర్ వీటిల్లో మీరు దేనికి ప్రాధాన్యం ఇస్తారు? ఫస్ట్ స్టోరీ క్యారెక్టర్. అంటే ఫస్ట్ నేను సినిమాలో ఏం చేస్తున్నాను, నా పాత్ర ఏంటి, నేను ఎంతలా ఉంటాను సినిమాలో ఏంటి, వాట్ ఈస్ ద క్యారెక్టర్. అంటే ఈ క్యారెక్టర్ సినిమాలో ఉండడం వల్ల కథ ముందరికి వెళ్తుందా, లేకపోతే ఈ క్యారెక్టర్ లేకపోయినా సినిమా ముందరికి వెళ్తుందా అని ఇలాంటి కొన్ని ఉంటాయి కదా. నేను ఒక ఆడియన్స్ లానే కథ వింటాను. ఇఫ్ ఐఎమ్ రియలీ గెటింగ్ ఎక్సైటెడ్ ఐ టేక్ ఇట్ అప్. లైక్ ఐవ్ డన్ అ ఫిలిం లైక్ లవర్, బట్ అట్ ద సేమ్ టైం హ్యాపీ రాజ్లో నాదంత ఫుల్ లెంత్ దాని ఏమంటారు మొత్తం ఇప్పుడు చెన్నై లవ్ స్టోరీ లాగా ఉండదు. ఇట్స్ అ ఫాదర్ డ్రివెన్ ఫిలిం, ఫాదర్ ఎమోషన్ మీద నడిచే ఫిలిం, బట్ దాంట్లో నాకంటూ ఒక చిన్న స్పేస్ ఉంది. ఇట్స్ అ వెరీ క్యూట్ బ్యూటిఫుల్ స్పేస్. యాజ్ మచ్ యాజ్ ఐ వాంట్ బీ చూజీ, ఐ డోంట్ వాంట్ టు టేక్ లైఫ్ సీరియస్లీ. అదొకటి ఉంది. సో ఆ చిన్న లైన్, ఒక ఫైన్ లైన్, అది నాకు ఇలాంటి పాత్రలే రావాలి, వచ్చేంతవరకు నేను సినిమాలు చేయనంటే ఇంక నేను షెడ్కి వెళ్ళిపోవడం ఇంకేం ఉండదు. సో అది కరెక్ట్గా బ్యాలెన్స్ చేసుకోవాలి. సో డెఫినెట్లీ నేను ఏం చేస్తున్నాను, నా పాత్ర ఏంటి అనేది ఇస్ ద టాప్ ప్రయారిటీ. దెన్ ఐ థింక్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ప్రొడక్షన్, హీరో గారు అండ్ హూస్ డైరెక్టింగ్, అండ్ ఇట్స్ అ మిక్స్ ఆఫ్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మిమ్మల్ని ఎవరన్నా మీ పర్ఫార్మెన్స్ని బాగా మెచ్చుకుంటే ఇష్టమా, లేకపోతే మీ అందాన్ని మెచ్చుకుంటే? పర్ఫార్మెన్స్ మీరు ఫినిష్ చేసేలోపే నాకు వద్దు, ఇది నా చేతిలో లేనిది, ఇది నాకు ఆయన ఇచ్చింది, నా చేతిలో లేనిది, నా చేతిలో ఉండేది పర్ఫార్మెన్స్. మీరు హ్యాపీ రాజ్లో చూస్తుంటే, చెన్నై లవ్ స్టోరీలో చూస్తుంటే ఎక్కడ కూడా ఈ మేకప్ ఇంకా లేని డార్క్ సర్కిల్స్ వేసుకొని నేను మేకప్లో వాడి అలా చేశాను. బట్ ఐఎమ్ నాట్ బ్యూటీ కాన్షియస్. డెఫినెట్లీ ఒక అమ్మాయిగా ఐ వాంట్ లుక్ ప్రెజెంటబుల్. వాట్ ఎవర్ రోల్, ఏ రోల్కి తగ్గట్టు ఆ రోల్ తగ్గట్టు ఉంటా. సో మీద చెప్పినట్టుగా ఓన్లీ స్టోరీ అండ్ క్యారెక్టర్ విని ఈ క్యారెక్టర్ లేకపోయినా కూడా స్టోరీ వెళ్ళిపోతుంది అనుకునేవి చేయరు మీరు. మీరు చెప్పేది అదేనా? ఏది బ్యానర్ అవన్నీ హీరో పెద్దవాళ్ళు అయినా కూడా అవి తెలియదు మరి. బట్ నాకు ప్రస్తుతానికి అయితే ఇఫ్ యు ఆస్క్ మీ మేబీ నాట్. పెద్ద బ్యానర్, పెద్ద హీరో నేను కష్టపెట్టాలనుకుంటున్నాను కదా, ఇలా కాంట్రవర్షియల్ క్వశ్చన్స్ కాంట్రవర్సీ కాదు. ఇది ఏంటంటే నాట్ డిసైడెడ్. అంటే మీరు ఒకటి చెప్పారు ఇందాక, ఇంట్రెస్టింగ్ చెప్పారు, చాలా మెచ్యూర్డ్గా చెప్పారు మీరు. ఏది డిస్పరేట్ అవ్వద్దు, ఇలా చేయాలి, ఇలా చేయాలి. ఆర్డర్లో నేను ఇప్పుడు అడిగిన క్వశ్చన్ అది, ఏది స్టోరీ, ఈ ఆర్డర్లో మీకు ఏది అంటే స్టోరీ అండ్ క్యారెక్టర్ అన్నారు. అండ్ అట్ ది సేమ్ టైం కమర్షియల్గా పెద్ద హీరో పక్కన జస్ట్ ఒక ప్యాడింగ్ పక్కన ఉంటుంది అంతే, క్యారెక్టర్కి ఇంపార్టెన్స్ ఏం లేదు. అంతగా ఆలోచించలేదండి. ఆలోచించగానే వెంటనే మీకే చెప్తాను.
అంతగా ఆలోచించలేదు. బట్ మై ప్రయారిటీ ఇస్ దిస్. మై ప్రయారిటీ ఈస్ డూయింగ్ గుడ్ క్యారెక్టర్స్ బికాజ్ ఒక ఆర్టిస్ట్గా ఒక మంచి పేరు తెచ్చుకోవాలి, ఒక మంచి యాక్టర్గా మంచి పేరు తెచ్చుకోవాలని అంతే. బట్ సిచ్యువేషన్స్ అన్నీ మనకు ఫేవరబుల్గా ఉండవు కదా, థింగ్స్ విల్ చేంజ్ హౌ ఎవర్ ఇట్ ఈస్. సో మనం అన్నీ కావాల్సినట్టు రావు కాబట్టి మేబీ చూద్దాం ఏమవుతుందో. సక్సెస్ వచ్చిన తర్వాత ఫస్ట్ ఫోన్ మీరు ఎవరికి చేశారు? ఈ సినిమా అయిన తర్వాత సక్సెస్ అనేది రాగానే హ్యాపీగా మీరు ఫోన్ చేసింది ఎవరికి? చేయలేదు, నాకే చేశారు. మీకు చేస్తారండి, అందరూ ఫ్రెండ్స్ చేస్తారు, అందరూ అదే కదా. మీరు ఆ హ్యాపీనెస్ని పంచుకోవడానికి మీకు పర్సనల్గా ఎవరు మీకు బాగా? అందరు నా పక్కనే ఉన్నారు. ప్రీమియర్కి అందరు ఫస్ట్ ప్రీమియర్ చూడగానే మా నాన్న, మా పెద్ద పక్కనే ఉన్నారు. అందరు మా నాన్న పక్కన పెట్టుకుని ప్రీమియర్ చూశాను. సో మై ఫ్రెండ్స్ వదర్, మా స్కూల్ ఫ్రెండ్, వాళ్ళ ఫ్యామిలీ, అదర్ ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో అందరినీ నేను ప్రీమియర్ పిలిచాను, 10-20 మందిని. బికాస్ నా లైఫ్లో ఉండే ఇంపార్టెంట్ పీపుల్ అందరూ రావాలి అని. దే వర్ ఆల్ దేర్ బిసైడ్ మీ అండ్ దే వర్ సీయింగ్ ఇట్ ఆల్సో. సో అది ఇప్పుడు ఇండస్ట్రీ పరంగా మీకు సపోర్ట్ ఇస్తున్న వాళ్ళు, మీకు ఇప్పుడు దాకా ఇచ్చిన వాళ్ళు ఎవరంటే ఎవరని చెప్తారు మీరు? చాలామంది అండి, అంటే ఒక్కరని కాదు, బట్ అట్ ద సేమ్ టైం నాకు నా ఇండస్ట్రీ సర్కిల్ అంత పెద్దదేం కాదు. హూ ఎవర్ ఐ నో ఆర్ వెరీ లిమిటెడ్ అండ్ నేను పనిచేసిన సినిమాల్లోనే యూజువలీ తెలిసిన వాళ్ళు అనమాట. సో ఇప్పటివరకు పనిచేసిన యాక్టర్స్ అందరూ మెసేజ్ చేశారు, డైరెక్టర్స్, ప్రొడ్యూసర్స్ అందరూ మెసేజ్ చేసి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఇప్పుడు గౌరీప్రియ 5 ఏళ్ల తర్వాత ఫ్రమ్ నౌ ఆన్వర్డ్స్ ఒక రూట్ మ్యాప్ ఏదన్నా అనుకుంటే కనుక, అంటే మీరు ప్లాన్ చేసుకుంటారా లేకపోతే లైఫ్ యాజ్ ఇట్ కమ్స్? లైఫ్ మనం అనుకుంటాం కదండి, ఇన్ని ప్లాన్లు వేసుకుంటాం, కానీ ఏది జరగాలో అదే జరుగుతుంది. ఇప్పుడు కోవిడ్ వస్తుందని మనం ఏమన్నా అనుకున్నామా? నేనేదో అమెరికాలోనో యూరోప్లోనో ఏదో ఎంబీఏ చేసేసి నేనేదో మార్కెటింగ్ స్ట్రాటజిస్ట్ అలాంటివి ఏదో అయిపోతా అనుకున్నా. బట్ ఐఎమ్ అన్ యాక్టర్ నౌ. సో ఐ హ్యావ్ స్మాల్ ప్లాన్స్, అంటే మరీ 5 years 10 years లాంగ్ టర్మ్ గోల్స్ కాదు, మన భాషలో చెప్పాలంటే షార్ట్ టర్మ్ గోల్స్. చూసారా, చదువు పనికి వస్తుందంటే ఇక్కడే. సో ఐ హ్యావ్ వెరీ షార్ట్ టర్మ్ గోల్స్. వాట్ షుడ్ ఐ డూ నెక్స్ట్ 3 months? ఈ నెక్స్ట్ 3 monthsలో ఎలాంటి స్క్రిప్ట్స్ వస్తే నేను ఎలా యాక్సెప్ట్ చేయాలి, అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఇప్పుడు వచ్చిన ఈ పేరు మామూలు పేరు కాదు, ఇది చాలా రెస్పాన్సిబిలిటీ. ఫస్ట్ ఐ లుక్ ఇట్ అప్ యాజ్ అ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు నెక్స్ట్ ఆడియన్స్కి ఒక ఎక్స్పెక్టేషన్ ఉండొచ్చు, ఈ అమ్మాయి నెక్స్ట్ ఏం చేస్తాను ఒక క్యూరియాసిటీ ఉండొచ్చు. అవన్నీ బ్యాలెన్స్ చేస్తూ నాకు నచ్చింది చేయడం కూడా ఇంపార్టెంట్. సో అవన్నీ ఎలా ప్లాన్ అవుట్ చేసుకోవాలని ఆ దాంట్లో ఉన్నా. సో ఐ హ్యావ్ వెరీ షార్ట్ టర్మ్ గోల్స్. పాన్ ఇండియా కమర్షియల్ యాక్ట్రెస్ గౌరీప్రియ, నేషనల్ అవార్డ్ విన్నింగ్ యాక్ట్రెస్ గౌరీప్రియ, ఈ ఇద్దరిలో మీరు ఎవరిని ఇష్టపడతారు? రెండిట్లో యాక్టర్ ఉంది కదండి, యాక్టర్ని ఇష్టపడతాను. అవార్డు వచ్చినా ఓకే, పాన్ ఇండియా సినిమా వచ్చినా ఓకే, యాజ్ లాంగ్ యాజ్ ఐఎమ్ డూయింగ్ ఫిలిమ్స్. బట్ ఐ రియలీ వాంట్ టు డూ గుడ్ ఫిలిమ్స్. నాకు అదొక్కటే ఉందండి, అవార్డ్స్ అండ్ మేబీ రీచ్ ఆఫ్ ద ఫిలిం ఇవన్నీ పరిస్థితులను బట్టి మారుతూ ఉంటాయి. సినిమాలు చేయాలంతే. ఫర్ ద కైండ్ ఆఫ్ టాలెంట్ యు హావ్ షోన్ ఇన్ దిస్ ఫిలిం, మీకు చాలా అవకాశాలు వస్తాయని అనుకుంటున్నాను. I hope that too. Thanks. And all the best to you. Thank you, sir. And you have the potential to win the awards also. Oh, thank you. Keep it up. Thank you. Thank you, sir. Thank you. Thank you. Bye.